అధికారము కలిగిన అవకాశం వచ్చింది. ఫరోకి మనవడైతే చాలు, ఫరోకి మనవడైతే ఏమవుతుంది? రాజుగా మారిపోవచ్చు, ఆ రాజ్యానికి రాజుగా మారిపోవచ్చు. అధికారము కావాలా? దేవుడు ప్రజలకు కావాలని పరీక్షించినప్పుడు నాకు అధికారం వద్దు, నాకు దేవుడు ప్రజలే కావాలి, దేవుడే కావాలి అని చెప్పిన మోసే లాంటి గుణం మనకు రావాలి. అధికారం లేకపోయినా పర్వాలేదు, మందిరములో అధికారం లేకపోయినా పర్వాలేదు, సమాజంలో అధికారం లేకపోయినా పర్వాలేదు, కాలేజీలో అధికారం లేకపోయినా పర్వాలేదు, సమాజంలో నేను దేవుని కొరకే నిలబడతానని ఎవరైతే నిలబడతారో ఆ పరీక్షలో వారు నిత్యముగా మోసే లాంటి నాయకత్వాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోసే ఒకవేళ తాను ఒప్పుకుని ఉంటే ఐగుప్తు దేశానికి మాత్రమే నాయకుడికి ఉండేవాడేమో, కొద్ది జనాంగానికి మాత్రం అధికారిగా ఉండేవాడేమో. ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ప్రపంచాన్ని శాసించే రాజులను తయారు చేసే దానికి నాయకుడిగా మారిపోయినాడు. కొద్దిగా వదులుకుంటే పెద్దది ఇస్తాడైనా, చిన్నది వదులుకుంటే పెద్దది ఇస్తాడైనా, నువ్వు చిన్న అధికారాన్ని వదులుకుంటే పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బైబిల్ చెప్తుంది, ఇంకా ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పాప పరీక్ష. ఏం పరీక్ష? ఏం పరీక్ష అమ్మా? మీ సబ్జెక్టు పాప పరీక్ష అంటే ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. యేసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమొచ్చింది అవకాశం? పాపం చేసే అవకాశం వచ్చింది యేసేపు. మనమైతే పాపం చేసే అవకాశం ఉంటే ఎంత వేగమని పరిగెడతాం అందరూ కూడా, నాతో సైతం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? అంత భయంకరంగా ఉంది ఈ లోకపు ప్రమాదపు స్థితిలో ఉన్నాం. సేవకులను సైతము పాపము పడేస్తూ ఉంది. ఎంత వేగము పాపము చేయడానికి పరుగులెడుతున్నాయి మన పాదాలు. పాప పరీక్షలో యేసేపు గెలిచాడు. ఆ పాప పరీక్షలో మనము కూడా గెలిస్తేనే ఆ పరలోకపు విందులో భాగస్థలం అవుతాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చెప్పినవే మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? ఆ అధ్యాయాలన్నీ మీకు తెలుసు, తెలియనిదేమి కాదు. మీరు ఆ 39వ అధ్యాయం ఆదికాండంలో చూస్తారా విషయాలండి. దేవుని స్తోత్రం. నా ప్రియమైన స్నేహితులారా, ప్రేమ పరీక్షలో గెలిచారు అబ్రహాము, సారమ్మ. ధన పరీక్షలో గెలిచాడు అబ్రహాము. అధికార పరీక్షలో గెలిచాడు మోసే. పరిశుద్ధ పరీక్షలో గెలిచాడు, లేక పాపం పరీక్షలో గెలిచాడు యేసేపు. మనం కూడా అందులో గెలవగలిగితే బాగుంటుంది. దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. భక్తి పరీక్షలో గెలిచిన యోబు. దేవుని స్తోత్రం. దేవుడు పరీక్షించినాడు. సాతానుగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. సాతానుగాడు అడిగాడు దేవుడిని. యెహోవా తండ్రిని అడిగాడు, యోబు కన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను భక్తిగా ఉన్నాడు, ఆయన నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అతనికి లేనిదంటూ లేదు, అన్ని ఇచ్చేసావు, ఏది కావాలన్నీ ఇచ్చావు, అవి తీసేయి, అతని భక్తి పోతుంది అన్నాడు. సాతాను దేవుడితో అన్నప్పుడు ఆ లూసిఫర్ దేవుడు అన్నాడు, అలాంటి భక్తుడు కాదు నా భక్తుడు. నేను పెట్టే ఈ భక్తి పరీక్షలో ఆయన నెగ్గుతాడని పంపించాడు సాతానుగాడిని. సాతానుగాడు వచ్చి యోబుని విలవల్లాడించాడు. సకల పరీక్షలు పెట్టాడు. ఎన్ని అంటే భక్తిని ఏది పాడు చేస్తే అన్నీ చేసినాడు. భక్తిని ఏది పాడు చేస్తే అన్నీ చేశాడు. మనస్సును పాడు చేశాడు, మనిషిని పాడు చేశాడు. దేహం అంతా పాడైపోయింది, మనసంతా పాడైపోయింది, భార్య వదిలిపెట్టింది, అన్నీ పోయాయి. భక్తి పరీక్షలో మాకు నిలకడగా ఉండిపోయాడు యోబు. దేవుని స్తోత్రం. మనం చిన్న రోగముకి భయపడతాం, చిన్న నిందకే మన భక్తిని వదిలిపెడతాం. మందిరానికి రా, మందిరాన్ని ఎగ్గొడతాం. మొదటి ఏదైనా ఎగ్గొట్టడం ముందు మందిరమే. చికెన్ అయినా వండుకుంటాం కానీ మందిరం అయితే వదిలిపెట్టకుండా రాకుండా అయితే ఆపలేము, ఉండిపోతాం. మనం బట్టలు ఉతుక్కోవడానికి ఉండిపోతారు, నడుగు నొప్పి వస్తూ ఉండిపోతారు, చుట్టాలు వస్తే ఉండిపోతారు, టైం అయిపోయిందని ఉండిపోతారు, వేగం లేవచ్చు కదా అంటాను నేనైతే. మన భక్తి పరీక్షలో పడిపోతూ ఉన్నాం, మన భక్తి పరీక్షలో ఓడిపోతూ ఉన్నాం. మనము ఈ సమాజాన్ని ఎదిరించి రాలేకపోతున్నాం.
బంధువులు దాటి రాలేకపోతున్నాం, బట్టలు ఉతికేదానికి దాటి రాలేకపోతున్నాం, వంట వార్పులు దాటి రాలేకపోతూ ఉన్నాం, ఏమిటి చిన్న రోగము దాటి రాలేకపోతున్నాం. యోబు ఇవన్నీ దాటే వచ్చాడు దేవుని సన్నిధికి. యోబు మధ్యలో పాస్ అయిపోయాడు పరీక్షలో. దేవుని స్తోత్రం. ఏ పరీక్ష మరి? ఏ పరీక్ష? పరీక్ష, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష అంటే ఈలో ఒక ప్రేమ కాదు, అమ్మాయిలు అబ్బాయిలు